అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. రికార్డ్స్ అన్ని బెంగళూరుకి అనుకూలంగా ఉండగా అనూహ్యంగా రాజస్థాన్ జట్టు వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్లేఆఫ్స్లో కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై గెలిచి అదరగొట్టింది. గెలవక తప్పని మ్యాచ్లో బెంగళూరు జట్టు చేతులెత్తేస్తే రాజస్థాన్ మాత్రం వారి వరుస ఓటములకు చెక్ పెట్టి శుక్రవారం రోజున హైదరాబాద్ జట్టుతో చెపాక్ స్టేడియంలో క్వాలిఫైర్ 2 ఆడనుంది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఊపు మీదున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో తప్పకుండా గెలుస్తారని అందరూ భావించారు. అయితే ఈసాల కప్ నాందే అంటూ తెగ హడావడి చేశారు. అయితే అనూహ్యంగా అందరికీ షాక్ ఇచ్చి బెంగళూరు అవుట్ అయింది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈ రోజు మాకు ఒక పీడకల లాంటిది. అసలు ఆశలు లేని స్థాయి నుండి మేం వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్ కి చేరుకున్నాం. ఇక ఈ రోజు కూడా మాదే గెలుపని గట్టిగా నమ్మాం. టాప్ 4 కి చేరుకోవడానికి మా జట్టు మొత్తం సెకండ్ హాఫ్ లో ఎంతో గట్టిగా కృషి చేసింది. అయితే కీలక దశలో మేమెందుకో తడబడ్డాం. మేము కనీసం 200 పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. ఆ విషయంలో చాలా బాధగా ఉన్నప్పటికీ మా జట్టు ఈ సీజన్లో కనబరిచిన ప్రదర్శన నిజంగా మెచ్చుకోదగినది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏ జట్టుకి లేనంతగా బెంగళూరు జట్టుకి అభిమానుల సపోర్ట్ అంతా ఉంటుంది. అయితే వారి నమ్మకాన్ని మేము మరోసారి నీరుగార్చాము. అందుకు వారికి క్షమాపణలు చెప్పాలి. ఈ సీజన్ ఐపీఎల్లో ఎవరు గెలవబోతున్నారు అని డూప్లెసిస్ ని అడగగా, ప్రస్తుతం కోల్కతా, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు 3 జట్లు బలంగానే కనబడుతున్నాయి. క్రికెట్లో ఎవరైతే కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమిస్తారో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పలేమని ముగించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.